ఈ కుక్క రాళ్లు విసురుతామని తెలిసినా మనల్ని రెచ్చగొట్టడానికి అన్నట్టు తోక ఊపుతోంది. మీరివన్నీ చూస్తూ ఊరికి నిలబడ్డారంటే? రేయ్, 7వ నెలకి పుట్టినట్టు ఏడుస్తావేంట్రా? శవం కాట ఎక్కువయ్యే కొద్దీ చెక్కని గట్టిగా పెట్టి కట్టాలి, తాడు లావుగా ఉండాలి. నాకు తెలుసు వీడికి ఎలాంటి పాడి కట్టి మొయ్యాలో. నాలుకకి పాయసం తగిలినప్పుడే ఈమె పాస్ అయిపోయింది. మంచి చేతి చలువున్న డాక్టర్కి మంచి చేతిరిచి ఉన్న అమ్మాయే దొరికింది. నిజం, ఈ మాత్రం తెలిసింది కదా, మా కర్ణ మర్యాద నిలబెట్టావు. లేకపోతే మీ వాడు వదిలేసిపోయినందుకు, కర్ణ జీవితం ఇచ్చినందుకు ఏమీ ఉపయోగం లేకుండా పోయేది. హే వీణ, నోరుందని నోటికొచ్చినట్టు మాట్లాడకు. మా ఇంటికొచ్చారని మీకు మర్యాద ఇస్తున్నాం. ఇలాంటి వంకర మాటలు మా ఇంట్లో మాట్లాడకండి. అయ్యో, నేనన్న దాంట్లో తప్పేముంది? మండపంలో అతను హ్యాండ్ ఇచ్చాడు, ఏమీ సంబంధం లేని కర్ణ చెయ్యి పట్టుకున్నాడు, అందులో ఏం తప్పుంది? ఆయన ఆ కుర్రాడు పారిపోవడం ఈమెకు మంచి జాక్పాట్ అయింది. సరైన కుర్రాడే దొరికాడు. ఒక్క నిమిషం, మీరు హాస్పిటల్కి ఏమైనా బయలుదేరి మిస్ అయ్యి డాక్టర్ ఇంటికి వచ్చారా? మీ నాలుక ఏం మాట్లాడుతుందో మీకే అర్థం కావట్లేదు. చూడండి, ఇలాంటి సమస్య ఉంటే దాన్ని వదిలేయకూడదు. దానివల్ల మీకు ఇబ్బంది, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఇబ్బంది. ఏంటి బాబు కర్ణ, కొత్తగా పెళ్ళైందని చూడ్డానికొస్తే మమ్మల్ని అవమానిస్తావా? మా ఇంటికొచ్చి తిని ఉండిపోతే బాధలేదు, అది మానేసి మీరొచ్చి మా జీవితాల్లో తలదూర్చాల్సిన అవసరం లేదు. నాకు పాపం అంటూ కరుణ చూపించక్కర్లేదు. జాక్పాట్ తగిలిందని తనను చూసి కుళ్ళుకోవడము వద్దు. మీ ఇంట్లోనూ ఆడపిల్లలు ఉన్నారు కదా, లేదా మీ జీవితంలో ఇలాంటి కుళ్ళు, అవమానం, వంకర మాటలు వినే ఉంటారు కదా. అది కాకుండా పెళ్లి రోజున అంత కష్టం అనుభవించిన నిత్య గురించి ఇష్టం వచ్చినట్టు ఎలా మాట్లాడతారు? ఆడదానికి ఆడదే శత్రువు అని సామెత ఉంది కదా, అది నిజం చేయాలనుకోకండి. కొంచెం బుద్ధి పెట్టి మాట్లాడండి. నిత్య మీకు పాయసం ఇచ్చింది, నోరు తీపి చేసుకొని తీయగా ఏదైనా మాట్లాడతారని. ఇకనైనా అర్థం చేసుకోండి. నిత్య, వీళ్ళిలా మాట్లాడుతూనే ఉంటారు, పట్టించుకోకండి. పాపం అలిసిపోయి ఉంటారు, రెస్ట్ తీసుకోండి. నేను అన్నది మీకు అర్థం కాకపోతే ఫ్రీగా ఉన్నప్పుడు ఆరాంగా మాట్లాడదాం. తొందరగా కోలుకోండి, లేకపోతే చెప్పండి, నేనే టాబ్లెట్ ఇస్తాను. కుక్క బాగా తోకోపుతోనే కరుస్తోంది డాడ్. ఇదెందుకో అతనిపించలేదా? అయినా ఆ కుర్రాడు పారిపోవడం ఈమెకు మంచి జాక్పాట్ అయ్యింది.
చెప్పినా అది ఓదార్పు మాటలానే ఉంటుంది. మీరు వద్దన్నా కూడా మిమ్మల్ని బలవంతంగా తీసుకెళ్ళి వాళ్ళు మాట్లాడడానికి నేనే అవకాశం ఇచ్చినట్లయింది. ఐఎమ్ సారీ. వాళ్ళన్న మాటల్ని మనసుకి తీసుకోకండి ప్లీజ్. నేను పడ్డాను, వాళ్ళంతా నవ్వుతున్నారంతే. దాని గురించి నేను ఆలోచించలేదు. కానీ నేను మన పరిస్థితి గురించి ఆలోచిస్తున్నాను. మనిద్దరం ఒక రకంగా 4 గోడల మధ్య చిక్కుకుపోయాం. అక్కడ గాలి వెలుగు ఏమీ లేవని తెలుసుకోండి. ఊరికే నిలబడ్డా. గోడల్ని లోపల నుండి చూస్తే బంధించినట్టు అనిపిస్తుంది, అదే బయట నుంచి చూస్తే రక్షణ అనిపిస్తుంది. ఇదంతా మన దృష్టికోణం కదా. ఇది మీకు రక్షణలా కనిపిస్తుందా? ఇలా లేని సంతోషంలో బ్రతకడం మనం ఎన్ని రోజులు కాపాడుతుంది? కర్ణ, నా వల్ల మీరు ఈ వలలో చిక్కుకున్నారు. మీకు సంబంధమే లేని నన్ను కాపాడుతున్నారు. మన మధ్య లేని సంబంధాన్ని కాపాడుతున్నారు. తెగిపోతుందని తెలిసిన ఆ దారం మీదే అడుగులేస్తున్నారు. ఇదేది మీకు మంచితనం కాదు కర్ణ. దయచేసి మీ గురించి మీరు ఆలోచించండి. నేనిక్కడ ఎవరో కట్టిన ఇంటి నుండి నేనే కట్టుకున్న ఈ మాంగళ్యంతో వెళ్ళిపోవలసిన దాన్నే. కానీ దీనికంత కారణమైన తేజస్ని నేను ఇదంతా అనుభవించాల్సిందని తెలుస్తుందా? తను ఇలా నన్ను నడి వీధిలో వదిలిపెట్టిన తను తప్పు చేశాడని ఎందుకో నా మనసు ఒప్పుకోవట్లేదు. అన్ని విషయాల్లో ప్రాక్టికల్గా ఆలోచించాలనుకునే దాన్ని నేను నా విషయంలో తెలివి తక్కువ దాన్ని అయ్యాను. తెలివి తక్కువ కాదు నిత్య, ప్రేమ. నిజమైన ప్రేమ మాత్రమే నీతో ఉండడం సాధ్యం. ఏదేమైనా ఎంత దూరం వెళ్ళినా ఎక్కడున్నా నీ మనసు కోరుకునేది ప్రేమ, అంతే. అదే మీలో ఉంది. నేను ఈ నాటకాన్ని కొనసాగించలేని కర్ణ. నాకు ఇది ఏది వద్దు. నాకు నా తేజస్ ఒక్కడుంటే చాలు. జరిగిందంతా సర్దుకొని తనతో బ్రతుకుతాను. నేను తను లేకుండా ఉండలేకపోతున్నాను. నాకు తను ఒక్కడే కావాలి కర్ణ.